మీనరాశి. పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలు. ఈ సంవత్సరం మానసికమైన చికాకు, కేవలం ఊహాగానే, సమస్యలు ఏమీ ఉండవు. ఎవరు ఏం చెప్పినా అది నిజమేనని భ్రమపడి, ఎవరు ఎటువంటి తప్పుడు సూచనలు చేసినా, అవి పాటించాలని తొందరపడి లేనిపోని భ్రమల్లో బతుకుతూ ఈ సంవత్సరం ఎంతో సమయాన్ని, విలువైన సమయాన్ని వృధా చేసుకునే పరిస్థితి కలుగుతుంది. 2015వ సంవత్సరంలో ఆస్తి కొనుగోలు ప్రయత్నాలు చేయకుండా ఉంటేనే మంచిది మీనరాశి వారికి. ఎందుకంటే భూమికి సంబంధించిన వ్యవహారాల్లో శత్రువులు, వెన్నుపోట్లు జరగడానికి అవకాశం ఉంది. కొత్త రుణాలు పుట్టించడం వలన వాటి వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. నిర్మాణ కార్యక్రమాలు వాయిదా పడతాయి. విదేశీ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కొంచెం ఆలస్యంగానైనా శుభవార్త తప్పకుండా లభిస్తుంది. సంతానం లేని వాళ్ళకి ఈ సంవత్సరం మీనరాశి వారికి శుభవార్తలు సూచించబడుతున్నాయి. వ్యాపార వ్యవహారాల్లో సంవత్సరాంతంలో ఆగస్టు తర్వాత తప్పకుండా అఖండమైన విజయం ఉంది. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. కుటుంబ సభ్యుల విషయంలో ఆరోగ్య నిమిత్తం అధిక ఖర్చు అక్టోబర్, నవంబర్ మాసాల్లో సూచించబడుతోంది. ఈ 2015వ ఆంగ్ల సంవత్సరం మేషం నుంచి మీనం వరకు ఉన్న ఈ 12 రాశుల వారికి 2013 కన్నా 14 కన్నా 2016 కన్నా 17 కన్నా ఎంతో మెరుగైన సంవత్సరం.